అందరికీ నమస్తే అండి. నా బండి అయితే కిరాయికి వెళ్ళాను. బండి అయితే పూర్తిగా నా నా వర్క్ అయిపోయింది. డ్రైవర్ అన్నకి చెప్పినా వినలేదు. నా పక్క నుంచి వెళ్ళిపోయాడు. అక్కడికి నా బండి వెనక్కి ముందుకి పెట్టించాను. ఆ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ దారిలోంచి వెళ్ళిపోద్దని చెప్పేసి ఆవేశంగా వెళ్ళిపోయి అక్కడ పడిపోయాడు. ఇప్పుడు మనోడు ఇరుక్కుపోయాడు. నాదేమో ఫుల్ లోడ్ అయిపోయింది. ఐస్ సరిగ్గా లేదని చెప్పి అక్కడ ఫోన్లు స్టక్ అయిపోయి ఇంకా ట్రాక్టర్ తెప్పించి ఎన్నో బాధలు పడ్డాం. ఆ కాయలు నింపాము, చేసాము. అన్నయ్య అయితే మా మాట వినలేదు. చూడండి అలా ఎంత ఇబ్బందో. నా బండి ఏం ప్యాకింగ్ అంతా అయిపోయింది, ఫుల్ ప్రెజెంట్గా వర్క్ అయిపోయింది. ట్రాక్టర్ పెట్టారు చూడండి అంతా. అసలు ఇన్ని చేసినా కూడా అవ్వలేదు. ఇంకా అవ్వకపోగా జాగ్రత్తగా ఇక అక్కడే జాగ్రత్తగా కొంచెం సైడ్కి పెట్టి చాలా రిస్క్ చేసి వచ్చాం. అప్పుడు రిస్క్ చేసినప్పుడు మా వారు తీయలేకపోయారు, ఎవరో తీయలేదు. ఎందుకంటే అప్పుడు టెన్షన్గా నేనున్నాను. అలా అయితే జరిగిందనమాట. ఒకసారి అంటే ఇది చాలా రోజులైంది జరిగి, ఒకసారి పెట్టాలి అనిపించింది, అందరికీ షేర్ చేయాలనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరూ కూడా నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోలు, నేను ట్రావెల్ చేసిన అన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. చూడండి ఒకసారి అసలు ఎలాగా ఇచ్చేయిందో. అంటే ఇవన్నీ మనం అనుకోం మనం ఏదో ధైర్యంగా వెళ్ళిపోతాం కదా అని అనుకుంటాం తప్ప, ఇప్పుడు అనేది కూడా నేను తప్పని అన్నాను. కొంచెం ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తే సరిపోను. తప్పదు ఇంక, దానివల్ల చాలా టైం వేస్ట్ అయిపోయింది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.